హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకుర్రి. మన వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ వచ్చేసి రమాదేవి టైలరింగ్ టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నా శారీస్ తోటి మా పాపకైతే ఫ్రాక్లు కుట్టుంటిని, లంగా ఓని ఫ్రాక్స్ కుట్టాను. అవి ఎలాంటి చీరలకు ఎలాంటివి కుట్టాను అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలోనైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. 3 డ్రెస్సులు అయితే చూపిస్తాను. ఆ 3 డ్రెస్సులు అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా రోజులైతుంది ఇదైతే కుట్టేసి. కాకపోతే ఏంటంటే ఇది లేయర్స్ ఫ్రాక్ కుట్టిన ఫుల్ ఫ్రాక్ అనమాట. ఒకసారి మొత్తం పట్టింది దీనికే. కానీ ఫ్రాక్ వేసుకుంటే మాత్రం మస్తున్నది. మీకు ఇక్కడ సైడ్కి అయితే ఫోటో ఇస్తాం మా పాప వేసుకున్నప్పుడు ఎలా ఉన్నది అనేసి. ఆ ఫోటోని అయితే చూడండి. ఈ శారీ ఫోటో వచ్చేసి నేనైతే దిగలేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ శారీ కట్టుకున్నప్పుడు ఫోటో దించుకోలేదని అనుకుంటున్నా. అందుకని నా ఫోటోనైతే రాదు. నెక్స్ట్ డ్రెస్లకైతే నా ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉండే, మా పాపకు డ్రెస్ కుట్టిన తర్వాత ఎలా ఉండే అనేది అయితే చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి ఇంకో శారీ అన్నట్టు. ఇది నెట్ క్లాత్. అది కూడా కొంచెం లైట్ వెయిట్ పల్సా ఉంటుంది క్లాత్ అయితే. ఇది కూడా అంతే, నెట్లో వెరైటీ క్లాత్ అన్నట్టు. ఇందులో లోపల లైనింగ్ అయితే అన్ని డ్రెస్సులకు షైనింగే వేసిన. ఎందుకంటే బయట నుంచి వెళ్ళి చూస్తే మంచి లుక్గా అనిపిస్తాయి కదా, షైనింగ్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనేసి అయితే ఇట్లా నేను లోపలైతే వేరే క్లాత్ అయితే షైనింగ్ క్లాత్ అయితే వేసిన. ఈ శారీకి వచ్చేసి ఇట్లా ఏనుగుల బొమ్మలతోటి మంచి డిజైన్ అయితే వచ్చింది. నేను కూడా ఈ శారీని కూడా నేను 4-5 టైమ్స్ దాకా కట్టుకోవచ్చు. వీటికైతే అట్లనే బుట్టా చేతులు అయితే ఇచ్చిన అనమాట. అట్లనే బుట్టా చేతులకు లాస్ట్కు థ్రెడ్ పైపింగ్ ఇచ్చిన. కానీ ఈ ఫ్రాక్ కూడా వేసుకుంటే మస్తు ఉంటుంది. పళ్ళు వచ్చేసి మొత్తం ఏనుగులే ఉండే. ఆ పళ్ళు వచ్చేసి బాడీకి కుట్టేసిన అనమాట. ఇట్లా కుచ్చులు పెట్టి కుట్టిన, వెనక నాడలు పెట్టిన, అట్లనే నడుముకు కూడా డోరీస్ పెట్టిన, వెడల్పు డోరీస్ అయితే పెట్టిన. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. సైడ్కి ఫోటో వస్తుంది చూడండి. ఇక ఈ శారీ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్న శారీ. మస్తు ఉంటుంది. కలర్ కూడా రేర్గా దొరుకుతుంది. ఇది చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిన శారీ అనమాట ఇది. ఇది ఎందుకు కుట్టినంటే ఈ శారీ అంతా బాగానే ఉంది. ఫస్ట్ చెక్కుకునే కాడ కింద బార్డర్ రాలే, మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది అన్నట్టు, బార్డర్ రాకుండా. అలాంటప్పుడు శారీ పెట్టుకోటు లోపల లంగా కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే శారీ బ్లూ కలర్ బార్డర్ నుంచి వెళ్ళి బ్లూ కలర్ బార్డర్ మీద సిల్వరు కలర్ రాలేదన్నట్టు లోపల చెక్కుడు కొంగు దగ్గర. అలాంటప్పుడు శారీ కలర్ లంగా వేసుకున్నప్పుడు బార్డర్లో బ్లూ నుంచి వెళ్ళి శారీ పెట్టుకోట అయితే కనిపిస్తుంది. ఆ ఉద్దేశం మీద అయితే దీన్ని మా పాపకు లంగా ఓణిలాగా అయితే కుట్టేసిన. ఇది నాకు చాలా ఇష్టమైన శారీ. ఈ శారీ ఫోటో కూడా మీకు సైడ్కి పెడతాను. అలాగే మా పాప కట్టుకున్నప్పుడు కూడా ఆ ఫోటోని అయితే పెడతాను. 2 ఫొటోస్ అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిన చీరే. కాకపోతే ఏంటంటే వెనకకు శారీ పెట్టుకోడు కనిపిస్తుంది అనే ఒక్క ఉద్దేశంతో ఈ శారీని అయితే నేను కట్ చేసి ఇలా కుట్టవలసి వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే లోపల చెక్కుడు కొంగు ఉంటుంది కదా, అక్కడ ప్లెయిన్ వచ్చిందని చెప్పిన కదా, వర్క్ రాకుండా. ఆ ప్లెయిన్ ప్లేస్ బాపద్ది ఇది బ్లౌజ్ అయితే కుట్టిన మా పాపకు. ఇట్లా లేస్ అయితే మంచి పూసలతో వచ్చిన లేస్ అయితే నెక్కి అయితే కుట్టేసిన. అట్లనే బాహుబలి హ్యాండ్స్ కూడా పెట్టిన. అప్పుడు ట్రెండ్ ఉండే ఇది నేను కుట్టినప్పుడు. ఇప్పుడు కూడా ట్రెండే ఉంది. కాకపోతే ఇది వేసుకుంటే కూడా మస్తుగా అనిపిస్తుంది మా బిడ్డ అయితే. అట్లనే ముందుకు వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టేసిన. ఎందుకంటే వెనుకకు బటన్స్ పెడదాం అనుకున్నా కానీ ఎప్పుడన్నా అనుకూలంగా దగ్గర ఎవరు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ముందుకే ఉక్సులు అయితే పెట్టేసిన. ముందైతే ప్రిన్స్ కట్ పెట్టేసిన. అట్లా వెనకకు నాడాలు ఇచ్చేసి పెద్ద కుచ్చులు అయితే పెట్టేసిన డోరీకి అయితే. ఈ డ్రెస్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక దీనికి ఓని అయితే నేను సపరేట్ ఏం కొనలేదు. ఇంతకుముందుకు వేరే లంగా ఓని ఉందన్నట్టు. ఆ లంగా ఓని మీద ఓని సిల్వర్ కలర్ది. దీనికైతే లంగకు మ్యాచ్ చేసినాం అనమాట. దీనికి అది మస్తు మ్యాచ్ అయిపోయింది. ఒక చీరకు లంగా జాకెట్ అయిపోయింది. ఆల్రెడీ ఇంట్లో ఓన్ ఉంది కాబట్టి కొంచెం సేవ్ అయినట్టే నాకైతే ఖర్చు. అట్లా అన్నమాట. ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చీర కూడా మస్తు నచ్చుండే అనమాట. చూసిరు కదా, అమ్మాయిలు ఉంటే ఎన్ని సేవ్ అవుతాయి అనుకుంటారు. పండుగలకు ఫంక్షన్లకు కూడా వేయచ్చు ఇలాంటి ఫ్రాకులు. మనం గుట్టి లంగలైనా ఫ్రాకులైనా ఇంకా వెరైటీ మోడల్స్ కూడా మస్తు కుట్టచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను కట్టుకున్నా కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అయితే ఏంటంటే అమ్మాయిలు ఉన్నప్పుడు మాత్రం ఎలాంటిదైనా మన శారీస్ మంచి చీరలు, పట్టు చీరలు లాంటి అలా ఏమున్నా కూడా ఓల్డ్ మోడల్ అయిందని మనం వదిలేయకుండా పిల్లలకి ఏదైనా ఒక రకంగా
ఇలానైతే మనం స్టిచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే, అలాగే నేను కట్టుకున్న శారీ తోటి కూడా నెక్స్ట్ టైం డ్రెస్ కుడతాను. ఈ శారీ తోటి కూడా మా పాపకు డ్రెస్ కుడతాను. అప్పుడైతే మీకు కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.